రాజ్యాంగం వెలుగులో ప్రభుత్వం వచ్చింది, కానీ ఈ రాజ్యాంగాన్ని తగలబెడదామని చూస్తున్నారు. విపరీతమైనటువంటి ద్వేషం. బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఈ భారత రాజ్యాంగం ఇష్టం లేదు, రావడం వచ్చింది, ఇవాళ యాక్సెప్ట్ చేయట్లేదు. దాన్ని తగలబెట్టడం కోసం, దాన్ని లేకుండా చేయడం కోసం కుట్ర చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుతోని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మనం ఒక విశాలమైనటువంటి మాస్ బేస్డ్ ప్రజా ఉద్యమంలో ఈ దేశ ప్రజల్ని తీసుకెళ్లకుండా ఈ సమస్యను పరిష్కరించలేము. ఇది ఎవరికి వాళ్ళు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరికి వారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరికి వారు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్కటే పరిష్కారం. అందుకనే ఇక్కడ ఒక గొప్ప అవకాశం వచ్చింది మనందరికీ. ఏ పార్టీ అయితే తుపాకులు పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని గుర్తించరని చెప్పి పోరాడుతున్నటువంటి పార్టీ ఆదివాసీల ప్రయోజనాల కోసం చర్చకు రావడానికి సిద్ధంగా ఉంది, ప్రకటించింది. ఇవాళ మనం ఈ రాజ్యాంగం వెలుగులో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశ ప్రజల్ని కాపాడుతామని రాజ్యాంగం మీద వాగ్దానం చేసిన వాళ్ళను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇవాళ పౌర సమాజం యొక్క బాధ్యత, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళ బాధ్యత, ఇవాళ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఏ రాజకీయ నిర్మాణంలో ఉన్నా అటువైపుగా ఈ ప్రజా సమూహాన్ని తీర్చిదిద్దేటటువంటి బాధ్యతను మేధావులు, బుద్ధిజీవులు, కవులు, కళాకారులు అందరం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అందుకనే పొద్దుటి నుంచి రేపటి నుంచి నాకు వరంగల్ జిల్లా ట్రైనింగ్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. విపరీతమైన ఒత్తిడి ఉన్నది. ఎందుకు కూర్చున్నానంటే ఇదే మాట చెప్పిపోదామని కూర్చున్నా. 3 రోజులు ఆదివాసీ ట్రైనింగ్ క్లాసులు పెట్టుకున్నాం మేము. అందుకనే చెప్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి ఎక్కడికక్కడ మాట్లాడి, ఎక్కడికక్కడ చర్చించి ఒక విశాలమైనటువంటి ఈ చర్చలకు పునాది ఏర్పాటు చేసి బస్తర్లో ఉన్నటువంటి ఆదివాసుల్ని కాపాడదాం, తద్వారా భారత ఆదివాసుల్ని కాపాడుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.